నాలాగా ఉండాలంటే వాడి విధానం అది కరెక్టా? కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, కేసు పెట్టకపోయినా వీరి రికార్డ్ అంతా ఉంటుంది. మళ్ళీ ఏ చిన్న ఇష్యూ చేసినా అదంతా బయటికి తీస్తుంది. జాగ్రత్తగా రాష్ట్రానికి బయలుదేరి వారి మీ మూలంగా మీ పిల్లల మూలంగా మా డిపార్ట్మెంట్ అదేనండి, నిన్న ఒక వీడియోని మనకి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయటం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్ ఇక్కడ పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ని తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ అవ్వటం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారు అసలు అక్కడ ఈ స్కూల్లో ఏం జరిగింది అనేది విచారణ చేయమని నాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దీని మీద మా ఉన్నతాధికారులు గౌరవ కమిషనర్ గారు కూడా ఇది ఏం జరిగింది, అసలు ఇలా ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగిందని మమ్మల్ని వివరణ కూడా అడగటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక తప్పెవరిదైనా కూడా మరి ఒక అతను పిల్లవాడు 10th క్లాస్ చదువుకునే పిల్లవాడు స్కూల్లో స్కూల్లో స్టాఫ్ని, అతను నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ కానీ టీచర్ అని నిన్న గ్రూపుల్లో వీడియోని వైరల్ చేశారు కొంతమంది. యాక్చువల్గా అతను నాన్ టీచింగ్ స్టాఫ్. టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మరి పిల్లలు ఆ రకంగా ఉండకూడదు. దానికి తల్లిదండ్రులు కూడా వన్ ఆఫ్ ది రీజన్. మన సోషల్ మీడియాలో సినిమాల్లో ప్రభావం పిల్లల మీద స్పష్టంగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దాన్ని పిల్లలకి భవిష్యత్తు దృష్ట్యా అతను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, అతని కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీని మీద నిర్ణయం తీసుకోవడం. నాలాగా ఉండాలంటే వాడి విధానం అది కరెక్టా? కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, కేసు పెట్టకపోయినా వీరి రికార్డ్ అంతా ఉంటుంది. మళ్ళీ ఏ చిన్న ఇష్యూ చేసినా అదంతా బయటికి తీస్తుంది. జాగ్రత్తగా రాష్ట్రానికి బయలుదేరి వారి మీ మూలంగా మీ పిల్లల మూలంగా మా డిపార్ట్మెంట్ అదేనండి, నిన్న ఒక వీడియోని మనకి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయటం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్ ఇక్కడ పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ని తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ అవ్వటం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారు అసలు అక్కడ ఈ స్కూల్లో ఏం జరిగింది అనేది విచారణ చేయమని నాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దీని మీద మా ఉన్నతాధికారులు గౌరవ కమిషనర్ గారు కూడా ఇది ఏం జరిగింది, అసలు ఇలా ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగిందని మమ్మల్ని వివరణ కూడా అడగటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక తప్పెవరిదైనా కూడా మరి ఒక అతను పిల్లవాడు 10th క్లాస్ చదువుకునే పిల్లవాడు స్కూల్లో స్కూల్లో స్టాఫ్ని, అతను నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ కానీ టీచర్ అని నిన్న గ్రూపుల్లో వీడియోని వైరల్ చేశారు కొంతమంది. యాక్చువల్గా అతను నాన్ టీచింగ్ స్టాఫ్. టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మరి పిల్లలు ఆ రకంగా ఉండకూడదు. దానికి తల్లిదండ్రులు కూడా వన్ ఆఫ్ ది రీజన్. మన సోషల్ మీడియాలో సినిమాల్లో ప్రభావం పిల్లల మీద స్పష్టంగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దాన్ని పిల్లలకి భవిష్యత్తు దృష్ట్యా అతను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, అతని కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీని మీద నాలాగా ఉండాలంటే వాడి విధానం అది కరెక్టా? కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి,
టీచర్ వచ్చారు. ఇప్పుడు కేసు పెట్టకపోయినా వీరు రికార్డ్ అంతా ఉంటున్నారు. అలా ఏ చిన్న ఇష్యూ చేసినా అదంతా బయటికి తీస్తారు. జనాభాగా లాస్ట్ అండ్ ఫైనల్ మీ మూలంగా మీ పిల్లల మూలంగా మా డిపార్ట్మెంట్ చదివే. అదేనండి, నిన్న ఒక వీడియోని మనకి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయటం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్ ఇక్కడ పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ని తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ అవ్వటం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారు అసలు అక్కడ ఈ స్కూల్లో ఏం జరిగింది అనేది విచారణ చేయమని నాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దీని మీద మా ఉన్నతాధికారులు గౌరవ కమిషనర్ గారు కూడా ఇది ఏం జరిగింది, అసలు ఇలా ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగిందని మనల్ని వివరణ కూడా అడగటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక తప్పెవరిదైనా కూడా మరి ఒక అతను పిల్లవాడు 10th క్లాస్ చదువుకునే పిల్లవాడు స్కూల్లో మరి స్కూల్లో స్టాఫ్ని, అతను నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ కానీ టీచర్ అని నిన్న గ్రూపుల్లో వీడియోని వైరల్ చేశారు కొంతమంది. యాక్చువల్గా అతను నాన్ టీచింగ్ స్టాఫ్. టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మరి పిల్లలు ఆ రకంగా ఉండకూడదు. దానికి తల్లిదండ్రులు కూడా వన్ ఆఫ్ ది రీజన్. మన సోషల్ మీడియాలో సినిమాల ప్రభావం పిల్లల మీద స్పష్టంగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దాన్ని పిల్లలకి భవిష్యత్తు దృష్ట్యా అతను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. అతని కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీని మీద నిర్ణయం తీసుకోవడం. కేసు పెట్టకపోయినా వీరు రికార్డ్ అంతా ఉంటున్నారు. అలా ఏ చిన్న ఇష్యూ చేసినా అదంతా బయటికి తీస్తారు. జనాభాగా లాస్ట్ అండ్ ఫైనల్ మీ మూలంగా మీ పిల్లల మూలంగా మా డిపార్ట్మెంట్ చదివే. అదేనండి, నిన్న ఒక వీడియోని మనకి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయటం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్ ఇక్కడ పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ని తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ అవ్వటం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారు అసలు అక్కడ ఈ స్కూల్లో ఏం జరిగింది అనేది విచారణ చేయమని నాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దీని మీద మా ఉన్నతాధికారులు గౌరవ కమిషనర్ గారు కూడా ఇది ఏం జరిగింది, అసలు ఇలా ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగిందని మనల్ని వివరణ కూడా అడగటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక తప్పెవరిదైనా కూడా మరి ఒక అతను పిల్లవాడు 10th క్లాస్ చదువుకునే పిల్లవాడు స్కూల్లో మరి స్కూల్లో స్టాఫ్ని, అతను నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ కానీ టీచర్ అని నిన్న గ్రూపుల్లో వీడియోని వైరల్ చేశారు కొంతమంది. యాక్చువల్గా అతను నాన్ టీచింగ్ స్టాఫ్. టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మరి పిల్లలు ఆ రకంగా ఉండకూడదు. దానికి తల్లిదండ్రులు కూడా వన్ ఆఫ్ ది రీజన్. మన సోషల్ మీడియాలో సినిమాల ప్రభావం పిల్లల మీద స్పష్టంగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దాన్ని పిల్లలకి భవిష్యత్తు దృష్ట్యా అతను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. అతని కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.